అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నేడు హాట్ గా సాగనుంది. శివారు మున్సిపాలిటీల విలీనం, డివిజన్ల విభజనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాడివేడిగా సమావేశాలు జరగనున్నాయి. అభ్యంతరాలపై జీహెచ్ఎంసీకి 6 రోజుల్లోనే దాదాపు 3000 దరఖాస్తులొచ్చాయని కమిషనర్ ఆర్వి కర్మన్ తెలిపారు. ఇక ఎవరిని సంప్రదించి వార్డులు పెంచారని ప్రతిపక్షాలు మండుతుండగా అధికార పక్షం నేతలు కూడా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగే ప్రత్యేక సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఫైనల్ నిర్ణయం ఉంటుందన్న ఉత్కంఠ ఏర్పడింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, జిహెచ్ఎంసీ వార్డులు డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి ఆమోదం పైన ఈ రోజు ప్రత్యేకంగా అటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఏదైతే వారం రోజుల క్రితం ఏదైతే ప్రాథమికంగా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి వారం రోజుల్లో అభిప్రాయాలు తెలపాలని అటు ప్రజలకు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించి కూడా అభ్యంతరాలు స్వీకరించడానికి జిహెచ్ఎంసీలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. రేపటితోటి కూడా ఈ సమయం ముగియనుంది. ఇప్పటికే దాదాపుగా 3000కు పైగా కూడా అప్లికేషన్స్ సంబంధించి ఏదైతే అభ్యంతరాలు రావడం జరిగింది, అటు వివిధ పార్టీల నుంచి కావచ్చు, వివిధ బస్తీల నాయకుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు కూడా వచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, దాంతో పాటుగా కార్పొరేటర్లు కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా చర్చించి ఫైనల్ డ్రాఫ్ట్ ని రెడీ చేసే అవకాశం ఉంటుంది. ఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని ఆమోదించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని ఏదైతే డీలిమిటేషన్ కి సంబంధించి చర్చ అనంతరం ఆమోదించిన తర్వాత 8వ తారీఖున అటు స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కొత్తగా విలీనమైనటువంటి కార్పొరేషన్లు వీటికి ఓవరాల్ గా జిహెచ్ఎంసీ బడ్జెట్ ని రూపొందించి వచ్చే నెల జరగబోయేటటువంటి ఏదైతే కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో ఈ బడ్జెట్ ని ఆమోదించే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ డీలిమిటేషన్ కి సంబంధించి వివిధ పార్టీలకు దగ్గర నుంచి కూడా అభ్యంతరాలు రావడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా నిన్న అటు కమిషనర్ ని కలవడం జరిగింది. దాంతో పాటుగా బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కూడా అటు కమిషనర్ ని కలిసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. అటు ఎంఐఎం కి సంబంధించినటువంటి నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా కమిషనర్ ని కలిసి విజ్ఞప్తులు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా అటు పార్టీలు చేసినటువంటి ఆరోపణలు చూస్తే మాత్రం డీలిమిటేషన్ కి సంబంధించి సరిహద్దులకు సంబంధించి సరిగ్గా లేవని, కేవలం మ్యాప్ చూసి మాత్రమే అటు డీలిమిటేషన్ చేశారనేది కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ప్రజల అభిప్రాయం మేరకు దాంతో పాటుగా ప్రజా సంఖ్య ఎంతమంది ఉన్నారు అనేది ఏదైతే జనాభా ప్రాతిపదికన ఏదైతే ఈ వార్డులు కావచ్చు సరిహద్దులు రూపొందించినట్టు లేనట్టుందని కూడా ఇప్పటికే పార్టీలు ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. నగరంలో అంటే సాధారణంగా పాత జిహెచ్ఎంసీ చూసుకుంటే మాత్రం 610 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. కొత్తగా ఓవరాల్ వరకు కూడా జిహెచ్ఎంసీని విస్తరించినటువంటి నేపథ్యంలో దాదాపుగా 2100 వరకు కూడా విస్తీర్ణం పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ఈ 610 కిలోమీటర్ల పాత విస్తీర్ణంలోనే డివిజన్ల సంఖ్య ఎక్కువగా పెరిగిందని, కానీ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ సంబంధించి విలీనం ఏవైతే ఉన్నాయో వాటిలలో తక్కువగా డివిజన్స్ ని ఏర్పాటు చేశారంటూ కూడా అటు పలు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇది రాజకీయ దురుద్దేశంతోనే ఈ డీలిమిటేషన్ ని ఇష్టానుసారంగా చేశారంటూ కూడా పలు పార్టీల నాయకులు ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొన్ని ఉదాహరణకు ఏదైతే బోడుప్పలు కావచ్చు, ఈ ప్రాంతాలలో కొంత ఏదైతే 58 వార్డ్ బ్రిడ్జ్ అది కూడా ఈ వీటికి సంబంధించి దాదాపుగా ఒకప్పుడు పాత జిహెచ్ఎంసీలు చూసుకుంటే మాత్రం 58 వరకు కూడా వార్డుల సంఖ్య ఉంటుంది. కానీ కొత్తగా జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత ఈ మున్సిపాలిటీలు ప్రజెంట్ వీటిలో కేవలం 2 వార్డులు మాత్రమే ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత డీలిమిటేషన్ పైన వ్యతిరేకత వస్తుంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు చార్మినార్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం చార్మినార్ జోన్ కి సంబంధించి అటు తుక్కుగూడ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, బడంపేట ఈ ప్రాంతాల ప్రజలు చార్మినార్ జోన్ లో కలవడానికి ఇష్టపడటం లేదనేది కూడా పలు ఫిర్యాదులు వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా చార్మినార్ జోన్ కు సంబంధించి ఇష్టానుసారంగా ఒకప్పుడు దాదాపుగా 58కి పైగా డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఏదైతే చార్మినార్ జోన్ లో ప్రజెంట్ దాదాపుగా 80 జోన్ల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కేవలం
25,000 జనాభా కూడా అక్కడ వార్డులు ఏర్పాటు చేశారు అనేది కూడా రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. కానీ నగర శివారులలో దాదాపుగా 1,00,000కు పైగా జనాభా ఉన్నా కూడా ఎందుకు 3 వార్డులు చేయలేదు అనే అంశానికి సంబంధించి కూడా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. దాంతో పాటుగా ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్కమ్స్ ఏదైతే పెరిగే అవకాశం ఉంది, దాంతో పాటు ఇతర అనేక అంశాలు ముడిపడినటువంటి నేపథ్యంలో వీటిపైన ఈ రోజు కౌన్సిల్ సమావేశం హాట్ గా జరిగే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కల్పిస్తా ఉంది. ఆందోళన కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే పలు పార్టీలు సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.